ఆత్మల సంపాదన. మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నవి గాని వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు నున్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండినట్లు వారి హృదయము క్రొవ్వినది, వారు చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక వారు వినుమట్టుకును విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుమట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయమై నెరవేరుచున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచి వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు విని వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, మీరు చూసే వాటిని చూడాలనుకున్నారు, మీకు ముందున్న వాళ్ళు చూడలేకపోయారు. మీరు వినే వాటిని వినాలనుకున్నారు, వినలేకపోయారు. చూచున్న మీరు ధన్యులు. కలిగిన వానికి ఇంకా ఇస్తా, లేని వాని యొద్ద నుంచి కలిగినది తీసేస్తా. అయ్యా, ఎందుకయ్యా మర్మంగా మాట్లాడుతున్నా వాళ్ళతో, మాతోనే డైరెక్ట్గా మాట్లాడుతున్నా, తేడా ఏంటి అని ప్రభువుని శిష్యులు అడిగారు. వినుచున్న మీరు ధన్యులు, ఇది మీకై ఈ మర్మాలు దేవుడు బయలుపరిచారు. వాళ్ళకి చెప్పలే. ఎందుకు చెప్పలేదు? వాళ్ళు విన్నట్టుగా నటిస్తారు, వాళ్ళు వాళ్ళ కోసం జీవిస్తారు. వారు కడిపేవారు దేవుడు. అదన్నా వాళ్ళ అవసరాలు, వాళ్ళ అక్కర్లు, వాళ్ళ స్వస్థతలు వాళ్ళ కోసం వస్తారు. మీరు రక్షణ పొందారు, దేవుని రాజ్యం కట్టడానికి నాతో కలిసి ఆత్మల సంపాదనకై అడుగులు వేస్తున్నారు. నాతో కలిసి ఆత్మల సంపాదనకై అడుగులు వేసే వాళ్ళకి ప్రత్యేకమైన మర్మాలు నేను బయలుపరుస్తాను. వాళ్ళతో ఎక్కువ టైం నేను స్పెండ్ చేస్తా, వాళ్ళకి నేను ఇంపార్టెన్స్ ఇస్తా. నాకు ఇది చదివిన తర్వాత, దేవా, ఆత్మలు సంపాదిస్తే అక్కడ యెషయా రాయబడింది, సువార్త ప్రకటించేవారు పాదములు పర్వతం మీద ఎంతో సుందరములు అన్నావు. ఇదా? ఎంతోమంది ప్రవక్తల్ని వాళ్ళు ఇది చూడాలనుకున్నారు, చూడలేపారు, వాళ్ళకి అనుగ్రహించలేదన్నాడు దేవుడు. మీకంటే ముందు నీతిమంతులు ఉన్నారు, కానీ వాళ్ళకి నేను ఇవ్వలేదన్నాడు దేవుడు. మీకిచ్చా. ఎందుకని వీళ్ళకి ఇంత డైరెక్ట్గా సత్యాలను దేవుడు అర్థం చేస్తున్నాడు? ఎందుకని వీళ్ళకి ఇన్ని మర్మాలు బోధిస్తున్నాడు? ఎందుకని వీళ్ళకి హయ్యర్ అథారిటీ ఇచ్చి పంపిస్తున్నాడు? ఇదిగో శత్రు బలవంతుడు మీకు అధికారం ఇచ్చా. లోక సువార్త 10వ అధ్యాయం 18, 19 వచనాల్లో, ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. శత్రు బలవంతుడి అధికారం ఇచ్చా. ఎందుకు ఇంత హయ్యర్ అథారిటీ? ఆత్మల సంపాదించే వారికి దేవుడు మర్మాలు బయలుపరుస్తాడు. ఆత్మల సంపాదించే వారికి హయ్యర్ అథారిటీ ఇస్తాడు. ఆత్మలు సంపాదించే వాళ్ళతో టైం ఎక్కువ స్పెండ్ చేస్తాడు. ఆత్మలు సంపాదించే వాళ్ళకి ఎక్కువైన అభిషేకాన్ని ఇస్తాడు. రక్షణ పొందాలి. కొంతమంది రక్షణ పొందరు, రక్షణ నిర్లక్ష్యం చేస్తారు. రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. రక్షణ పొందితే నరకాన్ని తప్పించుకుంటూ పరలోకానికి వస్తావు. నెక్స్ట్, రక్షణ పొందిన బిడ్డ, నువ్వు పరలోకం చేరాలి, పరలోకం నిన్ను ఫోకస్ చేయాలి, పరలోకంలో నీ పేరు ఫేమస్ అవ్వాలి, పరలోకం నిన్ను రికగ్నైజ్ చేయాలి, దేవుడు వరములు ఇవ్వాలి అని అంటే ఎందుకు ఇస్తాడు ఆయన? ఆయనకి స్వలాభం కావాలి. ఈ ప్రజలు చూచుట మటుకు చూస్తారు, గ్రహింపరు. అందుకనే వాళ్ళ కన్నులు మందం చేశా, వాళ్ళ హృదయం ఎట్లా ఉంది, కొవ్వు పట్టింది అన్నాడు. ఎందుకు తెలుసా? రక్షణ పొందిన ప్రతి బిడ్డ ఒక మర్మాన్ని గ్రహించాల. నీవు నేను ప్రభు పిలుపోలేదా మనం పోకూడదు జరిగినప్పుడు 2 మన వెనకాల వచ్చేది. ఒకటి నీ ఆత్మరక్షణ, రెండవది
నువ్వు సంపాదించిన ఆత్మలు. మూడవది, నువ్వు దేవుని కోసం ఎంత టైం స్పెండ్ చేసావు, ఎంత మనీ ఖర్చు పెట్టావు, ఎలా సాక్ష్యాన్ని కాపాడుకున్నావు. మన విద్య ఈ శరీరం వరకే, నీ డిజిగ్నేషన్, నీ హోదా ఈ భూమి వరకే, అక్కడ ఉపయోగపడదు. రక్షణ లేని ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళంలో పడి యాతన పడుతున్నాడు. రక్షణ పొందిన లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాము రూమున అనుకున్నాడు. స్టేటస్, హోదా, కారు, బంగళా, ఇన్ఫ్లుయెన్స్, మినిస్టర్ అయినా ఎవరైనా సరే రక్షణ లేదా పరలోకం వెళ్ళరు. నెంబర్ టూ, ఆత్మను సంపాదించే బళ నమ్మకమైన దాసుడా. సకల ప్రజలు ఎదుట, పరలోకంలో పరిశుద్ధులు ఎదుట, పరిశుద్ధులు. అంతేకాదు, ప్రకటన 21:14 అంటాడు, ఆత్మను సంపాదించిన శిష్యుల పేర్లు అంటాడు. ఆ పట్టణపు ప్రాకారములు 12 పునాదులు గలవి. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడుచున్నాయి. వినండి, ఈ చేపలు పట్టుకోవడం మానేసాం ప్రభు, సమస్తం విడిచిపెట్టి వెంబడిస్తున్నాం, మాకేంటి నాయన, మాకేమిస్తావు నాయన? పరలోకంలో మీ పేర్లు ఫేమస్ చేస్తాను. అందుకనే రక్షణ పొందాలి. రక్షణ పొందిన బిడ్డ ఆత్మను సంపాదించాలి. ప్రతి బిడ్డ, ఒక్కళ్ళిద్దరు కాదు, వాళ్ళు ఎవరో సోబాటు. నో. వెలిగించబడిన దీపం దీపస్తంభం మీదే ఉండాలి. మంచం కింద కొంచెం కింద పెట్టొద్దు అన్నాడు దేవుడు. అయ్యా నాకు సిగ్గయ్యా, ఎవరికి చెప్తే ఏమని అనుకుంటారా? సిగ్గుపడువారు నా రాజ్యానికి, చెప్పండి నా రాజ్యానికి. నా గురించి సిగ్గుపడేవాడు ఎవరో నేను అక్కడ ఎరుగునంటాను అన్నాడు ఆయన. ఇప్పుడు చెప్పండి దాన్ని బట్టి. ఒక రోజున బైబిల్ చదువుతుంటే ఈ వాకింగ్ అనిపించింది నాకు. నా గురించి సిగ్గుపడేవాడిని నేను ఎవడో నేను ఎరుగునంటాను. ఆ తర్వాత రోజు నుంచి, అంటే 3 వీక్సే, ఆ తర్వాత రోజు నుంచి బైబిల్ పైన కనీసం కవర్ కూడా పెట్టాడు కదా. పరిశుద్ధ గ్రంథం అని కనిపించాలి, పరిశుద్ధ గ్రంథం అని కనిపించాలి. ఇది కొంచెం పాడైపోయింది, ఎక్కువ నేను వాడుతాడు, రెఫరెన్స్లు అవన్నీ నోట్ చేసుకుంటూ ఉంటా. దీన్ని తీసుకెళ్ళి ప్లాస్టిక్ కవర్తో లామినేషన్ చేయించుకొని వాడుకుంటున్నాను. పైన ఏదైనా అట్టేసేయచ్చు, కానీ హోలీ బైబిల్ అని కనిపించాలి. లోకస్తుడు వాటిని బట్టి అతిశయిస్తే, దేవుని మాటలున్న ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుంటే, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని గురించి వివరిస్తే, ఈ పరిశుద్ధ దేవుని గురించి, యేసే రక్షకుడు, నిజమైన రక్షకుడు, ఆయనే మార్గము సత్యము జీవమై ఉన్నాడని వివరిస్తే, అంత ధన్యత ఈ భూమి మీద ఎవరికి ఉంది? అందుకే అన్నాడు, సువార్త ప్రకటించు మీ పాదములు ఎంతో సుందరములు. ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించు. అందుకనే వినండి, కొందరికి ఇది అర్థం కాదు, నాకు తెలియదు, కానీ నేనైతే వాక్యాన్ని ఇప్పుడు పాజిటివ్గా తీసుకుంటా. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1-4 వచనాలు చదువుదాం ఒకసారి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. ఎందుకు? ఆత్మను సంపాదించిన రక్షణ పొందిన బిడ్డ నేను అభిషేకిస్తున్నాడు, ఓ ప్రత్యేకమైన వెలుగుని నీకు ఇస్తున్నాడు. నీ వెలుగునొద్దకు జనాలు వస్తారు, ఎందుకంటే అక్కడ చీకట్లో ఉన్నారు వాళ్ళు. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. అంటే రక్షణ వైపు అనేకులు నడిపిస్తావు. నెక్స్ట్, కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకుని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును. ఆత్మను సంపాదిస్తున్నావు కాబట్టి, నా వెలుగు నా అభిషేకం నీ పైకి ఇచ్చాను కాబట్టి సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. హలో, ఆత్మలు సంపాదించినడికి ఏమి ఇస్తాడంట? జనముల ఐశ్వర్యం నీ యొద్దకు వచ్చును. ఇస్కరియోతు యూదా డబ్బు సంపాదించని వచ్చాడు. ఎక్కడ? సందా సంచులు కొట్టేస్తున్నాడు దొంగడు. చివరికి అది సరిపోక 30 వెండి నాణాలకు యేసుప్రభువుని అమ్మేసుకున్నాడు. ఊరి దేశం చచ్చిపోయాడు. అపోస్తలత్వాన్ని కోల్పోయాడు, ఆత్మ సంపాదించే అవకాశం కోల్పోయాడు.
పరలోకములో ఆ పునాదుల మీద 12 అపోస్తుల ఆత్మలు సంపాదించిన వాడి పేర్లు అక్కడ రాస్తానని చెప్తే అది పోగొట్టుకున్నాడు. ఈ దరిద్రుడు దేనికోసం ఏడ్చాడు చెప్పండి? ఆ దొంగలు చేయడం కకృతి పడ్డాడు. తక్కిన అపోస్తులు డబ్బు వైపు చూడకోకుండా దేవుని వైపు చూసి నిజంగా ఆత్మ సంపాదించడానికి అడుగులు వేస్తే మొదటి ప్రసంగంలో 3,000 మంది, నెక్స్ట్ ప్రసంగంలో 5,000 మంది వాళ్ళందరూ మారి వారిని దేవుని ఆత్మ ప్రేరేపిస్తే వాళ్ళ స్థిర ఆస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. ఇప్పుడు వీడు కక్కుర్తి పడ్డాడు చిల్లర కోసం. వీళ్ళ దగ్గర ఏమున్నాయి? కోట్ల రూపాయలు ఉన్నా. మనకు అర్థం కాదు. వినండి, సత్యాన్ని గ్రహించాలి. ఎప్పుడో ఏదో నిందేశాడు కదా, దాన్ని నమ్మేయకూడదు. దున్నపోతు ఈ నిందరా అంటే దూడను కట్టేమని ఉండకూడదు. ఏంటి తాడుకు వచ్చాడు, ఏది దూడ? దున్నపోతు ఏంటి, ఏనటం ఏంటి? దున్నపోతుకి పిల్లపడుద్దా? కొంతమంది ఆ టైప్ ఆఫ్ ప్రజలు ఉంటారన్నమాట. ఎక్కడికి వెళ్ళాను సార్, నాకు ప్రేయర్ చేయలేదు సార్. ఏ టైంలో వచ్చావో, అప్పుడు ఎంత రష్గా ఉందో, నేను ఎంత బిజీగా ఉన్నానో. ఎన్నిసార్లు ఫ్రీ టోకెన్స్ ఇచ్చి నేను ప్రేయర్ చేస్తాను, హీలింగ్ ప్రేయర్కి. మీరు చేస్తారట, వచ్చిన ఆ హీలింగ్ ప్రేయర్ టోకెన్ తీసి ప్రతి ఒక్క వ్యక్తిని, లాస్ట్ వ్యక్తిని కూడా టచ్ చేయకూడదు. మీరు వెళ్ళరు, నా కళ్ళతో చూశాను, చేతులు పెగెత్తాను. ఒక్కసారి 6, 7, ఒకసారి 4th వచ్చాడు 8, 8:30 కూడా అయిపోయిందా. మార్నింగ్ నుంచి స్టాండింగ్. ఓకే, కంటిన్యూగా నాన్ స్టాప్గా మాట్లాడుతూ ఉంటాను. అనాయింటింగ్ ప్రేయర్ చేసి వెళ్ళినప్పుడు కూడా జస్ట్ చేయబట్టి వెళ్ళిపోయాడు. నేను మాట్లాడుతూనే ఉంటాను, అనాయింటింగ్ రిలీజ్ చేస్తూనే ఉంటాను. ఎవరైనా విన్నానన్నా చేతులు పెగెత్తాను. ఎంత నోరు నొప్పాడుదో, గంట సేపు మాట్లాడు, ఎన్ని బాటిల్ నీళ్ళు తాగుతావు, ఎంత నోరు నొప్పాడుదో ఒకసారి ఆలోచించు. నా షూలో ఉండి ఆలోచించు ఒకసారి. ఎవరు చేస్తున్నట్టు చెప్పు నాకు. అంటే ఒకళ్ళకంటే నేను గొప్ప నన్ను, నా ఆశ ఆయన పెట్టిన ప్యాషన్ ఇది, ఆయన పెట్టిన భారం ఇది. నన్ను నమ్మి ఈ బాధ్యత ఆయన అప్పగించాడు, మిమ్మల్ని తీసుకొచ్చాడు. ఇగో నేను నమ్మి వాళ్ళ దగ్గరికి పంపించే ప్రయోజకులుగా తయారు చేయమని, బలవంతులుగా తయారు చేయమని, బలవంతుని చేతిలో బాణాలు వంటి వారుగా తయారు చేయమని. ఎస్ బిడ్డలారా, సత్యాన్ని మనం గ్రహించాలి. అక్కడ అంటున్నాడు, సముద్ర వ్యాపారం నీ వైపు తిప్పుతా, జనముల ఐశ్వర్యం నీ తట్టు తిప్పుతా. వినండి, ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇది సత్యం. నేను చాలా పర్యాలు అనుకున్న, సేవ చేస్తే చాలా బాధ, దరిద్రం ఉంటుంది, చింపిరి గుడ్లు ఉంటాయి, ఇట్లా ఉంటాయి, ఇట్లా అనుకునేవాడిని. అయినా దేవుని రాజ్యం కోసం చేయాలి. ఎందుకని నన్ను వెంబడింపగోరువాడు తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాడు. కరెక్టే, ఒక యాంగిల్లో కరెక్టే. శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, పరీక్షలు వస్తాయి, కరెక్టే. ఒక యాంగిల్లో ఆ శ్రమ, ఇరుకు, ఇబ్బంది తర్వాత ప్రమోషన్ వస్తుంది, నెక్స్ట్ లెవెల్ వస్తుంది, నెక్స్ట్ లెవెల్. ఆయన అంటారు, లోకాసువార్త 22:28, 29 చదువుతాం. లోకాసువార్త 22, 28, 29 వచనాలు. నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. నాన్న వినండి, నువ్వంట కొన్ని ఆత్మల్ని ప్రభుత్వం తిప్పితే, శోధన వచ్చిన, శ్రమ వచ్చిన, ఇరుకు వచ్చిన, ఇబ్బంది వచ్చిన నా కోసం నిలబడ్డా కాబట్టి ఇక్కడ దీవించడమే కాదు, అక్కడ నా రాజ్యములో కూడా నా భోజన బల దగ్గర, నా డైనింగ్ టేబుల్ మీద కూర్చుని నాతో కలిసి మీరు భోజనం చేస్తారు. ఎంత ధన్యత. ఒక దేవుడు నేను సేవకు పిలిచాడా? దానికంటే గొప్ప జాబ్ కలెక్టర్ పోస్ట్ కూడా లేదు, మినిస్టర్ పోస్ట్ కూడా లేదు. 2 times బిల్లీ గ్రాహం గారిని కలిసి అమెరికన్ సెనేట్స్ వెళ్ళి, సార్ మీకున్న పాపులారిటీ, మీకున్న అసలు ప్రజాదరణ ఎవరికి లేదు, మీరు ఓకే అనండి, యుఎస్ ప్రెసిడెంట్ని చేస్తామని. అమెరికన్ సెనేట్స్ వెళ్ళి ఆయన్ని ఒక్కసారి ఎలక్షన్ అడిగారు, నెక్స్ట్ టైం ఎలక్షన్ అడిగారు. ఆయన ఒకటే చెప్పాడంటే, ఎందుకు సార్ నేను టాప్ పోస్ట్లో ఉంటే కిందకి ఎందుకు లాగుతున్నారు? అదేంటి సార్, అమెరికన్ ప్రెసిడెంట్ అవ్వాలి, 1 day అన్న వైట్ హౌస్లో ఉండాలని ప్రతి అమెరికన్కి ఒక డ్రీమ్ సార్, ఒక కోరిక సార్, ఒక డిజైర్ సార్, ఒక ప్యాషన్ సార్. మీరేంటి ఇలా మాట్లాడతారంటే ఆయన అన్నాడంట, ఆ వైట్ హౌస్లో అమెరికన్ ప్రెసిడెంట్ ఉంటాడు, అది ప్రపంచం అంతా అగ్రదేశం యొక్క అధ్యక్షుడు అంటారు, కరెక్టే. దానికంటే ఆత్మల సంపాదన ఇంకా టాప్ అని చెప్పాడంట ఆయన. 2 times రిజెక్ట్ చేశాడంట ఆయన. ఇప్పుడు చెప్పండి
మున్సిపల్ కౌన్సిలర్ కాదు, పంచాయతీ ప్రెసిడెంట్ కాదు, వార్డు మెంబర్ కాదు, ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, చెప్పాలి ఎంపీ కాదు, మినిస్టర్ కాదు, సెంట్రల్ మినిస్టర్ కాదు, ప్రైమ్ మినిస్టర్ కాదు, యుఎస్ ప్రెసిడెంట్ 2 times. ఐఎమ్ సారీ. ఈ విలువ అర్థమైన వాడికి అక్కడ ఆయన రాజ్యంలో ఇక్కడ ఉండేటువంటి ఆ దీవెనేంటి, ఈ ఆశీర్వాదం ఏంటి అర్థం. వాళ్ళు ఆత్మల సంపాదనకే అడుగులు ముందుకేస్తారు, సాక్ష్యం ఇస్తారు. జనముల ఐశ్వర్యం, సముద్ర వ్యాపారిని వైపు తిప్పుతా. నేను ఎప్పుడైతే గ్రహించానో నా మైండ్ సెట్ అప్పుడు మారిపోయాను. నేను మనీ కోసం దేవుని దగ్గర రాకూడదు, నిజంగా ఆత్మ సంపాదనకై ఆయన పిలుపునందుకు నేను వచ్చి నేను నమ్మకంగా చేస్తే పరీక్ష రావచ్చు, శోధన రావచ్చు, శ్రమ ఎన్నో అనుభవించి ఈ స్థాయికి వచ్చా. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఇన్ని వేల మంది నా దగ్గర వాక్యం వింటున్నారు, ఇంత టీవీ మినిస్టర్ చేస్తున్నానంటే ఇందులో ఎంతో ప్రయాసం, ఎన్నో శ్రమలు, ఎన్నో ఆయన టవల్ని నీళ్ళల్లో వేసి ఎలా పిండితే అలా పిండాడు ఆయన. అప్పుడే ఆయన ఆకారానికి వచ్చా. దీవెన కూడా అలా ఇచ్చాడు ఆయన. గట్టిగా హల్లెలూయా వినండి. దేవుడు సేవకు లేదా నీ బిడ్డను సేవకు పిలిచాడా, ఆనందంగా పంపించు, అతిశయించు. నేను అతిశయించుదునా ప్రభువునందే, మరి దేని ఎందు అతిశయనండి అని అంటాడు. లేదా జాబ్ చేస్తున్నావా, నేను దేవుని సేవకు పిలవలేదా, జాబ్ చేస్తున్నావా, బిజినెస్ చేసుకుంటున్నావా, ఆత్మల నన్ను పిలవలేదండి. ఆత్మల సంపాదనకు సువార్త చేయడానికి పిలుపుతో పని లేదు, సాక్ష్యం ఇవ్వడానికి పిలుపుతో పని చెప్పాలి, పిలుపుతో పని లేదు, మర్చిపోక. రక్షణ పొందిన మొదటి రోజునే, ప్రభువుని తెలుసుకున్న మొదటి రోజునే సమరయ స్త్రీలు సువార్త వచ్చింది. అప్పటివరకు ఎవరి అమ్మాయి వేశ్య, బ్రతుకుని మార్చుకుంది, పాప కూడా అక్కడ విడిచిపెట్టేసింది, ఊరినే ప్రభుత్వం తిప్పేసింది. ఊరిని ఏం ఎక్స్పీరియన్స్ ఉంది ఆ అమ్మాయికి చెప్పండి, ఏముంది ఆ అమ్మాయికి? ఏమీ లేదు. మరి ఆ అమ్మాయి తీసుకొచ్చి ఈయన ఎందుకు వాక్యం చెప్పాడు, ఏయ్ నువ్వు యొక్క వేసి ఇప్పుడే మారు, నువ్వేం చేస్తావే పో అన్నాడు దేవుడు? అనలే. అప్రిషియేట్ చేశాడు ఆయన. ఆ బిడ్డ యొక్క పేరుని తీసుకొచ్చి జీవ గ్రంథంలో, ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు ఆయన. నువ్వు సువార్త చేయి. దానివల్ల ఎంత బెనిఫిట్ చేస్తుంది అది పక్కన పెట్టి, దీవెన ఉంది, ఇది కూడా ఎత్తిపెట్టి ప్రార్థన చేయి, నీకు ఇస్తాడు, నేను టాప్ లెవెల్ తీసుకెళ్తాడు. నా బల్లయ్య దన్నపానాలు పుచ్చుకుంటాం. అదన్నా ఎవరైతే నాకు విరోధంగా ఉన్నారో ఇజ్రాయిలీలు, ఆ 12 గోత్రాలు మీరు తీర్పు తీరుస్తాడు. ఎలాంటి దీవెన, ఎలాంటి ఆశీర్వాదం ఆత్మలు సంపాదించిన వాళ్ళకి, ఎంత ధన్యత. ఇది అర్థం కాదండి చాలామంది. పరిచర్య చేయడం ఎంత దీవెన, సువార్త చేయడం ఎంత దీవెన, నీ వెనకాల కొన్ని ఆత్మలు తీసుకెళ్తే ఎంత దీవెన, ఎంత పరలోకం ఎంత రేకనేస్తే తెలుసా. ఒక ఆత్మను సంపాదించి దేవుడు అంటాడు, రండి దూతలను పిలిచి ఈరోజు సెలబ్రేట్ చేసి. ఎందుకని ఒక ఆత్మకి ఈ బిడ్డ రక్షణ పొందింది. రక్షణ పొందిన ఒక ఆత్మను నేనే దేవుడిని తెలియపరిచింది నా ద్వారా, ఆ బిడ్డ ద్వారా నా నా బిడ్డ తెలుసుకుని రక్షణ పొందుతున్నారు, రండి అని దేవుడు అంటే సెలబ్రేషన్ చేస్తాడు. దేవా, ఆత్మల సంపాదన ఎంత దీవెన ఉందా ఈరోజు నాకు అర్థమైంది. అయ్యా కృప చూపించండి. ఆత్మలు సంపాదించేవాడు ఎక్కువ టైం గడిపావు, ఆత్మలు సంపాదించేవాడు ఎక్కువ మర్మాలు బయలుపరిచావు, ఆత్మలు సంపాదించేవాడు ఎక్కువ అనేక సూచిక్రియలు మహత్కార్యాలు చేసావు, ఆత్మలు అత్యధికమైన అధికారం ఇచ్చావు, హయ్యర్ అథారిటీ ఇచ్చావు, వాళ్ళు ప్రొటెక్ట్ చేసావు, పడిపోయినా వాళ్ళ కోసం వెళ్ళి లేపావు. అయ్యా పరలోకములో కూడా నా తండ్రి నాకు భోజన బల్ల ఇచ్చినప్పుడు, అధికారం ఇచ్చినప్పుడు, నా రాజ్యములో నాతో కూడా భోజనం చేస్తాను. ఎన్ని దీవెనలయ్యా. ఇక్కడి నుంచి నేను ఆత్మను సంపాదిస్తా. దేవా నన్ను బలపరచు. నా బ్రతుకు మూలముగా అనేకులు నిన్ను చూడాలా, నిన్ను మహింపరచాలా. సమస్యలు ఏమున్నా సరే అయ్యా, సిలువలో వేలాడుతుండే కూడా దొంగను రక్షించావు. ఇది మొదలుకొని నేను కూడా ఆ రీతిగా అడుగులు వేస్తా. సమస్యల వైపు చూడ, నీ వైపు చూస్తా. ఆత్మను సంపాదించిన వాడికి జనముల ఐశ్వర్యము నీ తోటి, సముద్ర వ్యాపారము నీ తోటి తిరుగునన్నావు. ప్రభా కృప ఉంది, నేను దశంభాగం ఇస్తా, నా చేతులు దీవించు. ఆత్మల సంపాదనకై అడుగులు ముందుకు వేస్తా, నా విలువైన టైం కూడా ఖర్చు పెడతా. కృప చూపించు, నన్ను అభిషేకించు, జయము నీవు, దీవు నీవు. యేసు నామములో ఈ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.